హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు దొండకాయతో చాలా వెరైటీగా, చాలా టేస్టీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దొండకాయలతో వేపుడు కానీ, ఇగురు కానీ, పచ్చడి కానీ ఇలాగే చేస్తారు. కానీ దొండకాయలతో ఇలా కర్రీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాకి కానీ దేనికైనా సూపర్ కాంబినేషను. ఒకసారి చేశారు అంటే దొండకాయలతో ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటారు. చాలామందికి ఒక అపోహ ఉంది, దొండకాయలు తింటే తెలివితేటలు తగ్గిపోతాయని. కానీ అది అపోహ మాత్రమే. దొండకాయలు మన కణజాలానికి చాలా మంచిది. కణజాలానికి కాదు, జీర్ణాశయానికి కూడా చాలా మంచిది. మనకి డైజెషన్ ఫ్రీగా అవ్వడానికి కూడా తోడ్పడుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెమ్మలు, 1 అంగుళం ముక్క అల్లం ముక్క, ఒక 2 మీడియం సైజు టమాటాలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, దొండకాయలు. ఈ దొండకాయలని గుత్తులుగా కోసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ముందుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులోనే ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి ఈ గుత్తులుగా కోసుకుని ఉంచుకున్న ఈ దొండకాయల్ని ఆయిల్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుని దీన్ని ఈ నూనెలో వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ వేయించుకుంటూ బాగా మగ్గిన తర్వాత వీటిని డిష్ అవుట్ చేసుకోవాలి. డిష్ అవుట్ చేసిన తర్వాత అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం మిక్సీ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, టమాటా, మసాలా పేస్ట్ని వేసుకుని పచ్చిమిర్చిని వేసుకుని బాగా దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలోను టమాటాలోనూ ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దగ్గర పడి ఆయిల్ వదిలే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం దొండకాయలు వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత బాగా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం వేయించి పక్కన ఉంచుకున్న ఈ గుత్తి దొండకాయల్ని ఇందులో వేసుకుని ఇవి కూడా అందులో కలిసేలా బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ దొండకాయలు ఈ మసాలా గ్రేవీతో బాగా ఉడికేలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ దొండకాయలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుతో పాటు ఈ దొండకాయలు బాగా ఉడికి దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది పులుసు బాగా దగ్గరగా ఉడికితేనే బాగుంటుంది, బాగా పులుసులా ఉంచుకోకూడదు. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర జల్లుకుని దించుకుంటే గుత్తి దొండకాయ పులుసు కూర రెడీ. చూస్తున్నారుగా, గుత్తి దొండకాయ మసాలా పులుసు రెడీ. ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.